హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన్ రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. సో మరొక బ్లాగ్ తోటి నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన. మా ఈవినింగ్ రొటీన్ నేను ఈ వీడియోలో షేర్ చేసిన అన్నట్టు. ఆ రోజు ఈవినింగ్ మేము ఏం చేసినాం అనేది. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, మా చిన్న పాపకు ఫుల్ కోల్డ్ అయింది, బాగా కఫం కూడా ఉంది. అందుకనేసి నేను ఏం చేస్తున్నా అంటే, ఇది మా ఇంటి పక్క ఒక నాన్నమ్మ ఉంటుంది, ఆవిడ చెప్పింది అన్నట్టు నాకు. అండ్ ఇంతకుముందు కూడా తెలుసు నాకు, మా పెద్ద పాప కూడా నేను ట్రై చేసిన. ఏంటంటే తమలపాకు ఉంటుంది కదా, దాన్ని కొంచెం వేడి చేసి పచ్చివాసన పోయేటట్టు దాన్ని వేడి చేసి దానిపైన విక్స్ కానీ ఆమ్దం నూనె కానీ రాసి ఇట్లా చిన్నపిల్లల కోల్డ్ కాఫ్ అయినప్పుడు మనము మాడి ఉంటుంది కదా చిన్నపిల్లల్ని, ఆ మాడ మీద పెడితే అది ఆ సర్దినంతా ఆ తమలపాకు గుంజుకుంటుంది అన్నట్టు. అట్లా చేయడం వల్ల మంచిగా రిలీఫ్ ఉంటుంది వాళ్ళకు. ఆకు మాడ కొద్దిసేపటికి ఆకు ఎండిపోయినట్టు అవుతుంది. ఒక 1 or 2 hours తర్వాత ఆకంతా వేడిని గుంజుకొని ఎండిపోయినట్టు అవుతుంది. దానివల్ల మంచి అంటే ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది అన్నట్టు మనకు. అండ్ విక్స్ కూడా రాస్తున్నా మా పాపకి. నేను ఎక్కువ మెడిసిన్ కంటే ఇట్లా అవుట్ సైడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా, అంటే లోపలకు బాడీలోకి పంపించే వాటికంటే బయట ఎక్కువ ప్రిఫర్ చేస్తా అన్నట్టు. పిల్లలకు కూడా మంచిగా ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ రావన్నట్టు అట్లా ఎక్కువ ప్రిఫర్ చేస్తా. సో ఈవినింగ్ బయట చల్లగా గాలి వస్తుంది అనేసి బయట కూర్చున్నాము. బట్టలు మడత పెడుతున్నా. మా చిన్నప్పుడు అయితే నేను మా తమ్ముడు కొట్లాడుతుండే బట్టలు మడత పెట్టడానికి. ఒకరు తీసుకురావడం, ఒకరు మడత పెట్టడం, ఇట్లా వంతులాగా పెట్టుకుంటున్నాం. ఒకరోజు నేను తీసుకొచ్చిన అనుకో మా తమ్ముడు మడత పెట్టాలి, మా తమ్ముడు తీసుకొచ్చిన అనుకో నేను మడత పెట్టాలి. ఇట్లా వంతులాగా పెట్టుకుంటుండేవి. ఇట్లా చిన్నప్పుడు కొన్ని చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఉంటే ఇట్లాంటివి చూసినప్పుడు గుర్తొస్తూ ఉంటాయి అన్నట్టు అవన్నీ మనకు. సో ఈవినింగ్ టైం అయిపోయింది కదా, ఆ రోజు సరిగా ఎండ కొట్టలేదు. నేను బ్లాగ్ షూట్ చేసిన రోజు అయితే ఎండ సరిగ్గా కొట్టలేదు. లైట్ అయితే ఎండ కొడుతుంది, కొంచెం మబ్బులు లాగానే ఉండింది. అందుకే పైన సూర్యుడు మంచిగా కనిపిస్తుందని పొయ్యి తీసిన. సో ఇక్కడ మాది పొగపోయి కదా, మా అమ్మ వాళ్ళకి ఇంట్లో పొగపోయి ఉంది కదా, దానికి వల్లనే గోడ అనేది నల్లగా అయింది అన్నట్టు ఆ పొగ వల్ల. సో ఇది మా ఇంటి మామిడి చెట్టు ఈసారి ఫుల్ కాసింది. జనాలు ఎక్కువ తింటారు చూడండి. ఏ చెట్టు అయితే అంటే రోడ్ మీద ఉండేది కానీ, లేకపోతే ఇట్లా ఎక్కువ చుట్టూ సెక్యూరిటీ లేని చెట్లు ఉంటాయి కదా, అట్లాంటి చెట్లే ఎక్కువ కాస్తాయంట. జనాలు తినే చెట్టే ఎక్కువ కాస్తుందంట, అట్లా అంటారు. అండ్ ఇక్కడ ఈ మేకలు కనిపిస్తున్నాయి. ఈ తాత ఫస్ట్ అప్పుడు మా సైడ్ ఒకసారి బాగా కరువు వచ్చింది అన్నట్టు. అప్పుడు ఒక 2 మేకలు తెచ్చుకొని తాత తాగిండు. అప్పుడు అందరు అన్నారు, ఇంకా 2 మేకలు తెచ్చుకొని ఏం తిరుగుతున్నావు, వాటి ఎంత పనేం లేదా నీకు, ఇది ఏటన్నా పని పోయినా పైసలన్నీ వస్తుండే కదా అని తాతని అంటుండే అందరూ. బట్ వాళ్ళు ఎవ్వరు మాటలు పట్టించుకోకుండా తాత మేకలన్నీ ఆ 2 మేకలతోటి ఇంతమందిని తయారు చేసిన అన్నట్టు. మనం చేసే పనిని ఎవరైనా విమర్శించడం స్టార్ట్ చేసిరంటే అక్కడనే మనం సగం సక్సెస్ అయినట్టు. వాళ్ళు మనం సక్సెస్ అవుతామని మనల్ని దించడానికి అట్లా ఏదో ఒకటి హెల్ప్ అయితే అయ్యారు, కానీ మనల్ని దించడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. సో ఈ తాత కూడా అట్లా ఎవ్వరు మాటలు పట్టించుకోలేదు. నా పని ఏందో నేను చేసుకుంటా, మీరు అనుకుంటారు అన్నట్టుగా అట్లా వదిలేసిండు, ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఇన్ని మేకలు ఇంతమంది తయారైంది వాళ్ళ మాటలు పట్టించుకోకపోవడం వల్ల. సో అందుకే మన పని మనం చేసుకుంటూ పోవాలి, వేరేటోళ్ళ మాటలు అస్సలు వినొద్దు. అండ్ ఇక్కడ మా అమ్మ చింతకాయ తొక్కు ఆల్రెడీ పెట్టింది. ఇదేంటంటే పండు మిర్చి అలా దంచేస్తుంది. శివరాత్రి అప్పుడు ఈ పండు మిరపకాయలు దొరుకుతాయి, అవి ఇప్పుడు మా డాడీ తీసుకొస్తే మార్కెట్ అవి దంచాన్ని లేస్తుంది. యాక్చువల్లీ నేను అంతా తొక్కు పెట్టేదంతా వీడియో షూట్ చేద్దాం అనుకున్నా. సడన్గా నేను ఒకరోజు వండుకున్న రోజే మా అమ్మ చింతకాయ తీసుకొచ్చి దాన్ని చెక్కు తీసేసి ఆల్రెడీ ప్రాసెస్ అంతా వేసేసింది. సో తీయలేకపోయినా కదా, అందుకని వదిలేసిన. సో ఈ పండు మిరపకాయలు దంచేటప్పుడన్నా షేర్ చేస్తావా అయితే అన్నట్టుగా నేను అప్పుడు హోల్డ్లో పెట్టిన. సో ఇదేంటంటే ఇక్కడ కనిపిస్తుంది ఈ గుజ్జులాగా, ఇది చింతకాయలు తీసుకొచ్చి వాటికి చెక్కు తీసి ఫస్ట్ ఉప్పు కలిపి పెడతారు అన్నట్టు. ఒక 15 days తర్వాత అది కొంచెం మెత్తబడుతుంది చింతకాయ. అప్పుడు అందులో నుంచి గింజ తీసేసి కొంచెం పసుపు కలిపి మళ్ళీ ఊరేస్తారు అన్నట్టు దాన్ని. అది కొద్దిగా ఊరిన తర్వాత మనకు పండుమిరపకాయలు మార్కెట్లోకి అవైలబుల్ వచ్చిన తర్వాత మళ్ళీ పండుమిరపకాయలు తీసుకొచ్చి ఇట్లా కచ్చాపచ్చాగా ఉప్పు పోసుకుంటూ కచ్చాపచ్చాగా దంచుతారు. రోట్లో ఏమంటారు, రోట్లో అయితే మంచిగా ఉంటుంది టేస్ట్ అన్నట్టుగా రోట్లో దంచుతారు. మిక్సీలో అయితే కచ్చాపచ్చాగానే దంచుకోవడం కదా, మెత్తగా కావాలన్నప్పుడు మిక్సీలో వేసుకోవచ్చు అన్నట్టుగా మా అమ్మ రోట్లో వేసి దంచుతుంది. ఇది కిలోకి 1/4 కిలో లాగా పోస్తారు ఉప్పు. మిరపకాయలు ఏంటంటే మనం తీసుకునే చింతపండు యొక్క పులుపుని బట్టి మిరపకాయలు తీసుకున్నాను. మిరపకాయలు కాదు, మిరప పండ్లు. మనం తీసుకునే చింతపండు యొక్క పులుపుని బట్టి అవి తీసుకుంటారు. సో మాది ఫుల్ పుల్లగా ఉంటాయి కాబట్టి వీళ్ళు కిలోకి 2 కిలోల మిరపండ్లు పోసిర్రు. అయినా కూడా ఇంకా కారం లేదు, మామూలుగా ఉంది, మోతాదు ఉంది, ఉండాల్సినంతనే ఉంది. సో ఇట్లా దంచుతుంటే నాకు అనిపిస్తుంది, నేనైతే దంచలేను, అంత స్ట్రెంత్ నా వల్ల అయితే కాదు. సో బాగా స్ట్రెంత్ ఉండాలి ఇవి దంచాలంటే ఖచ్చితంగా. మిక్సీలో అని చెప్పినా కూడా మిక్సీలో వేయాలి, అట్లనే దంచుతుంది, కచ్చపచ్చగా దంచి అలా కలుపుతుంది. అండ్ ఇక్కడ మా పాప సైకిల్ దొక్కుతుంది. ఎవరో పిల్లలు దొక్కుతుంటే వాళ్ళ వెనకాల కూర్చుంది. నేను ఈ పిల్లల్ని ఎంత నమ్ముతా అంటే, ఎందుకు నమ్ముతా అంటే తను మా పాప పట్టుకోకున్నా కూడా పట్టుకో అని ఇట్లా చేతులు కూడా మరీ పట్టించి మరీ తొక్కిస్తారు పిల్లలు సైకిల్. అందుకని నేను వాళ్ళని అంత నమ్ముతా, అంత మంది ఇష్టపెడతా అందుకే పిల్లల్ని కూడా.
మనం పిల్లల్ని వదిలేయకపోతే వాళ్ళు స్కూల్కి కూడా అలవాటు కారన్నట్టు. వాళ్ళు ఇట్లా రిజర్వ్ మైండ్ ఉంటుంది వాళ్ళకి అప్పుడు. అందుకని నేను ఇట్లా వదిలేసినట్టు పెడితేనే ఫ్రీ మైండ్ ఉంటుంది కదా పిల్లలకి. అందుకే వదిలేస్తాను నేను ఇక్కడ. మనము చింతకాయ తొక్కును ఊరేయడానికి పెట్టినాం కదా, ఒక 15 days తర్వాత అది మంచిగా ఊరిపోతుంది. మనం అన్నీ మిక్స్ చేసి పెట్టినాం కదా అందులో. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకోవడం కోసానికి ఇదంతా పండుమిరపకాయలు ఉన్నాయి కదా, అవన్నీ కలిపి తొక్కునంతా కింద మీద వేసి అంటే మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఆ పండుమిరపకాయలు దీంట్లో కలిసేటట్టు కలుపుతారు. కలిపిన తర్వాత ఒక 15 days ఊరనిచ్చిన తర్వాత మనం ఎల్లిగడ్డలు, ధనియాలు, జీలకర్ర లైట్గా వేయించి ఈ తొక్కు ఉంది కదా దీన్ని మనం మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. రోట్లో వేసి రుబ్బితే అయితే అసలు మెత్తగా కానే కాదు, మస్తు స్ట్రెంత్ కావాలి. అవుతుంది మెత్తగా, కానీ దానికి ఎక్కువ శ్రమ అవుతుంది అన్నట్టు. మిక్సీలో వేస్తే ఏంటంటే ఈజీగా అవుతుంది అన్నట్టుగా, ఫాస్ట్గా మెత్తగా అయిపోతుందని అమ్మ మిక్సీలో వేస్తుంది. ఎందుకంటే తిందాం కొత్త తొక్క ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, తినాలి అన్నట్టుగా. సో తింటే కొంచెం అది మిక్సీ పట్టా అంటే 15 days తర్వాత మిక్సీ పట్టింది. కారం, ఉప్పు అన్నీ సరిపోయినా లేదా చూడ్డానికని. సో ఆ రోజు నాకు ఈ చింతకాయ తొక్కులో నెయ్యి కంటే పచ్చి నూనె వేసుకొని తినడం నాకు మస్తు ఇష్టం. మంచిగా ఉంటాయి టేస్ట్. వేడివేడి అన్నంలో పచ్చి నూనె పోసుకొని చింతకాయ తొక్కు పెట్టుకొని తింటే సూపర్ ఉంటాయి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. అండ్ చింతకాయ తొక్కు అని వచ్చినప్పుడు నాకు గుర్తుకొచ్చేది ఏంటంటే, మా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ పాల మీద మీగడ అండ్ చింతకాయ తొక్కు పోసి నాకు మా తమ్ముడు తినిపిస్తుండే. ఎప్పుడైనా మేము ఇద్దరం లొల్లి పెట్టుకొని, లేకపోతే కూర మాకు ఏం నచ్చలేదు, ఈ కూర చేసినావు, రోజు పప్పేనా, ఇటువంటి డైలాగులు మనం బాగా ఎత్తాం కదా, రోజు పప్పే ఉంటావు, రోజు ఇదే ఉంటామని. సో అటువంటిప్పుడు మా అమ్మ చింతకాయ తొక్కు పాల మీద మీగడేసి మా తమ్ముడు నాకు ఇద్దరు తినిపిస్తుండే. నాకు ఎప్పుడు అదే గుర్తుకొస్తాయి. కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా, చైల్డ్హుడ్ మెమరీస్, అందులో ఇదొకటి కూడా మాకు. అండ్ ఆ రోజు ఈవినింగ్ చల్లగా ఉందని చెప్పిన కదా, వర్షం కూడా పడింది లైట్గా, కొంచెం ఒక డల్ లాగా వచ్చిపోయింది. సో వేడివేడిగా ఏమన్నా తినబుద్ధి అవుతుంది, అమ్మ సర్వపిండి పెట్టంటే ఇంకా మా అమ్మ అయితే సర్వపిండి పెడుతుంది. నాకు మా అమ్మ చేసే వాటిలలో ఫేవరెట్ వాటిలలో ఇది కూడా వన్ ఆఫ్ ఫేవరెట్. నేను చాలా షార్ట్ వీడియోలలో షేర్ చేసిన, నాకు మస్తు ఇష్టం. మా అమ్మ కట్టెల పొయ్యి మీదనే పెడుతుంది సర్వపిండి, అందుకే నాకు మస్తు ఇష్టం. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంక తిన్నామంటే ఆ రోజు నైట్ ఇంకా అన్నం ఏం తినం, ఇదే మొత్తం ఇదే. సో అంత ఇష్టం అన్నట్టు. సొరకాయ సర్వపిండి కూడా పెట్టుకుంటారు, బట్ నేను ఇప్పుడు సొరకాయ ఇంకా తినట్లేదు. అంటే సర్ది వస్తువులు ఏం తింటలేను ఇంకా, అందుకని సొరకాయ సర్వపిండి పెట్టలేదు. నాకు మామూలు కూడా ఇష్టమే, సొరకాయ సర్వపిండి కాకుండా ఇది కూడా ఇష్టమే. అది ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుంది, అంటే జ్యూసీగా ఉంటుంది అన్నట్టు అది. అండ్ మా పాపకు కూడా బాగా ఇష్టము. వచ్చినప్పుడు ఏది తిన్నా ఇది మా పాపకి ఇవ్వద్దు అనేది మేము ఏది హోల్డ్ చేయము. ప్రతిది అంటే కొంచెం ఈ స్వీట్ బయట చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు అట్లాంటివి తప్ప ఇంట్లో చేసిన ఏదైనా సరే తనతో ట్రై చేపిస్తాం. అన్నీ తినాలి ఖచ్చితంగా, తింటేనే తనకు కూడా తెలుస్తుంది కదా, బయట చెత్త కంటే ఇది చాలా మంచిది అన్నట్టుగా తినమంటే తను కూడా తింటుంది. సో ఫోన్ పెట్టినా కదా, ఫోనే వస్తుంది అనమాట, ఫోన్ మీద ఫోకస్ చేసింది తను. సో తిని బేట ఎట్లుంది చెప్పు అని అంటే తింటుంది. అండ్ రివ్యూ ఇవ్వడంలో మా పాప బెస్ట్, మంచిగా రివ్యూ ఇస్తుంది. ఎట్లుంది ఏంది అన్ని రివ్యూ అయితే మంచిగా ఉంది అని రివ్యూ ఇచ్చి ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. అండ్ ఆ రోజు నైట్ నా హెయిర్ కేర్ నేను ఇలా షేర్ చేసిన. ముందు రాబోయే వీడియోలలో నేను మంచి హెయిర్ కేర్కి ఒక టిప్ అయితే షేర్ చేసిన. ఆ టిప్ మీరు మిస్ కావద్దంటే ఏం చేయాలి తెలుసు కదా, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం అస్సలు మిస్ కాకండి. అండ్ నా ఈ హెయిర్ కేర్ సీక్రెట్ ఏందనేది నేను నెక్స్ట్ వచ్చే ముందు వ్లాగ్లలో షేర్ చేస్తా. ఈ హెయిర్ ఆయిల్ వాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకైతే హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గిపోయింది. అండ్ ఈ హెయిర్ ఫాల్ ఎట్లా చేసినా ఏందని నేను రాబోయే వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ నాకు ఇది ఎట్లా తెలుసు అంటే, నాకు మా అమ్మ సజెస్ట్ చేసింది. ఆవిడ తన డెలివరీ అప్పుడు అంతకంటే పెళ్ళి కాకంటే ముందు కూడా వాళ్ళు ఇట్లానే ఆయిల్లో ఇవన్నీ వేసి చేసుకుంటానంట. అమ్మ షేర్ చేసింది నాకు. సో అమ్మ షేర్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా పాటించాలి కదా, అందుకని నేను ట్రై చేసిన. నాకైతే వితిన్ 15 daysలోనే 1 weekలోనే నాకు మంచి రిజల్ట్ కనిపించింది. అండ్ బేబీ హెయిర్ కూడా ఎంత పెరిగిందంటే, నా జుట్టు చూస్తే నేను హెడ్ మసాజ్ చేసుకుంటేనే మీకు తెలిసిపోతుందా డెన్సిటీ ఎంత పెరిగిందో. అండ్ హెయిర్ రాలిపోవడం కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇంత జస్ట్ వేళ్ళు జుట్ల మధ్యలో పెడితేనే ఇది అసలు గుండె అవుతుందేమో అన్నంత భయం అయ్యేటట్టు జుట్టు బయటకు వచ్చేది. బట్ ఇప్పుడు మాత్రం అట్లా ఏం లేదు, ఆయిల్ అయితే బాగా పనిచేసింది. డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ ఎంత కామనో, బట్ దానికి మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదనుకో, ఎట్లాంటి కేర్ తీసుకోకపోతే అది హెయిర్ ఫాల్ ఇంకా అయితేనే ఉంటుంది. మరి ఇంకా జుట్టు పల్చగా ఏమంటారు స్కాల్ఫ్ కూడా కనబడేటట్టు అట్లా అయిపోతుంది. అందుకనే ముందే కేర్ తీసుకోవాలి, దేనికైనా డ్యామేజ్ అయ్యేంత వరకు చూడొద్దు. అందుకని నేను కూడా ముందే స్టార్ట్ చేసిన. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండి సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్.